ఉన్నాను. ఏ చిన్న పెద్ద కష్టం వచ్చినా నా దగ్గరికి రండి, నేనున్నాను. ధైర్యంగా. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ధైర్యంగా ఉండు. ఏమి కాదు, తప్పులు అందరూ చేస్తారు. తప్పు సరి చేసుకున్నవాడు గొప్పడు అవుతాడు. రైట్. అటాక్ అయింది మన నైట్. నిన్న నైటా? సండే నైటా? 14 days అయింది సార్. ఇక్కడ పడినావా? లేదు, అది మందు నాటు మందు అనుకని చేతికి వెలుగొండలన ఊరుకొండ పక్కలన అది బాగా అవుతుందంటే పోయి ఇది వేయించినాం అనమాట. కాల్ చేశారు కదరా? ఇది అది ముందు ఇట్లా అంటించినారు అనమాట. అది చెమటలకి బొబ్బులు పోయిన వాళ్ళు ముందరే చెప్పినారు అనమాట, బొబ్బులు పోతుంది అదే అని చెప్పినారు. ఇంక తర్వాత ఇక్కడే చంద్రశేఖర్ డాక్టర్ దగ్గరే రికవర్ అయినాడు. పర్లే బాగా నడుస్తున్నాడు. ఇక్కడ చేస్తే ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడ కూడా అంటించాడు. ఇది సొట్టుకు పోయింది. ఇది ఈ మక్కుమ సొట్టుకు పోయింది అన్నమాట. అంటే ఎక్కడ సొట్టుకు పోయి ఉంటుంది, ఎక్కడ పని చేయదంటే అక్కడ అంటిస్తారు కాళ్ళకి, అంటే కాళ్ళకి దానికి. డాక్టర్లు ఇవన్నీ ఒప్పుకోరు. అవును సార్, కరెక్ట్. ఎంతమంది పిల్లలు నీకు? నాకు 2 కొడుకులు ఉంటారు సార్. ఒక పెద్ద కొడుకు చనిపోయారు సార్. అయ్యో. ఇదే ఇది పక్కలనే హార్ట్ స్ట్రోక్ వచ్చి 2 పిల్లలు, ఇది 2 బిడ్డలు. పెద్ద బిడ్డలు. వీనికి మ్యారేజ్ అయింది, వీనికి ఒక బిడ్డ. వాళ్ళ నాన్న బాగా చదవాలి, వాళ్ళ నాన్నకి చదవాలి, ఇట్లా బీపీ ఉందా అవన్నా? ఏం లేదు సార్. సడన్ ఆల్కహాల్ వల్ల. బోయేళ్ళు రా, నన్ను కూర్చేయండి రా. అందరూ బోయేళ్ళు ఏ రోజు అయితే తాగేది మానేస్తారో, బోయేళ్ళు ఏ రోజు అయితే తాగేది మానేస్తారో ఆ రోజు ఇప్పుడున్న అంటే 10 రెట్లు పెరుగుతారు. 10 రెట్లు పెరుగుతారు. నేను అందుకనే వాటిని ముట్టుకోను అసలు. మనం కరెక్ట్గా ఉండాలి కదా ఫస్ట్. నేను కరెక్ట్గా ఉంటే నేను ఎందుకని నేను ఇప్పుడు ముట్టుకోను. ఎవరికైనా చెప్తానే ఉంటా. నేను ఈ స్థాయికి వచ్చి చదువుకున్నాను, కొద్దిగా వ్యాపారం చేయగలిగినాను, ఎమ్మెల్యే అయినానంటే ఈ అలవాట్లు లేకపోవడం కూడా ఒక కారణం కదా. అవునా కదా? అవునా కదా? అదొక కారణమే కదా. కాబట్టి అది ప్రమాదం. ఆరోగ్యం, డబ్బులు, సామాజికంగా హోదా పోతుంది. పోయిన తర్వాత ఇదే కుటుంబానికి కోపం వస్తుంది, కుటుంబం దూరం అవుతుంది. అర్థమైందా? ఇవన్నీ కూడా ఏవి వెనక్కి రావు మళ్ళీ. ఏమ్మా, ఆరోగ్యం పోతే వెనక్కి వస్తుందా? అట్లా మామూలుగా తాగితే ఆరోగ్యం పోతుంది, ఆరోగ్యం వెనక్కి రాదు మళ్ళీ. సమాజంలో గౌరవం పర్లేదు కదా. వరువు ప్రతిష్టలతో ఎంతో గొప్పగా సంపాదించినాడు, గొప్ప పేరు తెచ్చుకున్నాడు ఊరంతా. దానివల్ల పోతుంది, వెనక్కి రాదు మళ్ళీ. అదే మరి నేను ఎక్కడన్నా కనపడినా చేయొస్తాను. ఈయనకి ఎత్తానా లేదన్నా, ఎక్కడ కనిపించే చేయొస్తానా లేదా? ఊర్లో అమ్మా ఎక్కడ రోడ్డు మీద కనబడితే కూడా ఇట్లా చెయ్యిపోతుంటాను కదా. అంత గౌరవిస్తాం మరి. అదంతా కూడా పాడవుతుంది. డబ్బులు మన నైటు మా బంధువులు 3 తులాల్లో చైన్ పోగొట్టుకుంటే అక్కడ ఇస్వి రోడ్డు పోతున్నాను. ఇది మాసా మధ్య దాటినాను. దగ్గర 6 నుంచి పట్టుకొని ఇస్వి రోడ్ వరకు చైన్లంతా తాకుండారు చిన్న పిల్లలు. బాబా నాన్న వండర్ అయిపోతున్నాయి. ఇది ఫస్ట్ టైం 7:30 అయింటుంది అయిన. ఇంక మావడం పెద్ద గొప్ప అనుకోసం నేను మనసులో అనుకుంటేనే, ఇంక నువ్వు తాగితివా తింటివా ఏమని చేస్తావు నీ ఇష్టమలే, మామంటే కష్టపడేది పడతాము, నీ కర్మ నువ్వు అనుభవిస్తావు అని చెప్తున్నావు. ఇంకా హాస్పిటల్ కూడా ఎన్ని రోజులు కాపాడుతుంది సార్? హాస్పిటల్ కూడా ఎన్ని రోజులు కాపాడుతుంది? అన్నీ సరిగ్గా ఉంటేనే బతకడం కష్టంగా ఉంది కదా. తేడా వస్తే ఎవరు కాపాడుతారు మనల్ని? ఇవన్నీ అనుభవించడానికి వాడే కదా. అవునా కదా? ఇంత సంపాదించినావు, పేరు సంపాదించినావు, కుటుంబం ఉంది కదా. ఇవన్నీ కూడా వాడు అనుభవించాలా. అర్థమవుతున్నానా? నువ్వు అనుభవించడానికి ఇంత చేస్తా, నువ్వే తాగిపడకుండా ఎవరు అనుభవిస్తారు దీన్ని? మరి భార్య కూడా చాలా మంచిది సార్. అసలు ఏమప్ప అని మనకు సేవ చేసుకుంటూ ఉండదు, ఏం మాట్లాడదు. వాళ్ళ అమ్మ తాను మాత్రం ఒకటే
వేరే కోపం ఉండే ఆడపిల్లలు ఏంటి నీ పాటికి ఫోన్ ఇష్టం మా ఇష్టం అంటారు. అంతే కదా. తులసి ఆడమ్మా లో ఉంటుంది సార్ నేను ఏ నాకు తెలుసు అన్న నాకు. ఇక మంచి ఈ leader. పాపని ఇప్పుడు మా అక్షరశ్రీలోన సిబిఎస్ఈలోన మన నాకు దత్తత ఇచ్చేయండి, రిటైర్- దాక్కుంటాను. వచ్చేస్తా మా ఇంటికి, వచ్చేస్తా. నాకు ఆడపిల్లలు లేరు, వస్తావా? వస్తా, నేను బాగా చూసుకుంటాను. ఆ? వస్తావా? చంద్రరాజు రైట్, జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. ఎల్లప్పుడూ నేను ఉన్నాను. ఏ చిన్న పెద్ద కష్టం వచ్చినా నా దగ్గరికి రండి, నేనున్నాను. ఓకే సార్. ధైర్యంగా. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. ధైర్యంగా ఉండు. ఏమీ కాదు, తప్పులు అందరూ చేస్తారు. తప్పు సరి చేసుకున్నవాడు గొప్పవాడు అవుతాడు. అది? రైట్.